ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లైమ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని నోటీసులో తెలిపారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేయనున్నారు పోలీసులు. ఇవాళ ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు పోలీసులు. ఆ తర్వాత బహిరంగంగా అనౌన్స్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లైమ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని నోటీసుల్లో తెలిపారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేయనున్నారు పోలీసులు. ఇవాళ ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు పోలీసులు. ఆ తర్వాత బహిరంగంగా అనౌన్స్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతేనే విచారణ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ప్రభాకర్ రావుకు ప్రోక్లైమ్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభాకర్ ఇంటికి కూడా నోటీసులు అంటించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైనటువంటి ప్రభాకర్ రావుకి ప్రొక్లైమ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇది జూన్ 20 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. లేనట్లయితే తనకు ఉన్నటువంటి స్థిర చర ఆస్తులను పూర్తిగా కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హాజరు కాకుండా అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని అటు నోటీసులో తెలిపారు పోలీసులు. సో ఏ క్షణమైనా కూడా ప్రభాకర్ రావు ఇంటికి కానీ అక్కడ ఉన్నవారికి కానీ ఈ ప్రొక్లైమ్ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పూర్తిగా కూడా స్థిర చర ఆస్తులకు సంబంధించి అతనికి ఉన్నటువంటి ఏ ఆస్తు ఎవరికైనా వారు నోటీసులు సర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ కూడా అనౌన్స్ పోలీసులు చేస్తారు. ఈ ప్రొక్లైమ్ నోటీసులు కనుక అక్కడ అతను అందుబాటులో ఉన్నా లేకున్న తర్వాత ఇంటికి అంటించే మాత్రం తర్వాత బహిరంగంగా అనౌన్స్ చేస్తారు. సో ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే కీలక నిందితుడు ఉన్నాడు ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరవుతారు. అంటే ఇప్పుడు కనుక ఖచ్చితంగా హాజరు కాకపోతే సో ఖచ్చితంగా కోర్టు ద్వారా ఇతనిపై తగిన చట్టరీత్యా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికే అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఇప్పటికే నడుస్తున్నది. దానిపైన విచారణలు జరిగాయి, చాలా మందిని కూడా విచారించారు. సో అందులో భాగంగా ఈ ప్రభాకర్ రావుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా హాజరు అవతలేడు కనుకనే ప్రోక్లైమ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్తారు. సో ఖచ్చితంగా ఈ జూన్ 20 వరకు గడువు ఇచ్చారు. సో జూన్ 20 లోపు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. సో చూడాలి మరి అతను ఈ ప్రోక్లైమ్ నోటీసులు అంటించే వరకు చూస్తాడా లేదా వారికి మళ్ళీ తిరిగి ఏమైనా సమాచారం ఇస్తాడనేది చూడాలి. సో మొత్తానికైతే ఈ రోజు లేదా రేపు కానీ ప్రభాకర్ రావు ఇంటికైతే పోలీసులు నోటీసులు సర్వ్ చేయనున్నారు మౌనిత.